చంద్రబాబు కలలకు గొడ్డలి దెబ్బ. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతూ ఉంటే అందులో చంద్రబాబు కలలు దెబ్బతినడం అంటూ ఏముంటుంది? ఆయన ఎప్పటికీ తాను ఉపరాష్ట్రపతి కోరుకునే తరహా వ్యక్తి కాదు అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనుల దృష్ట్యా చూసినప్పుడు ఆ పనులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం తప్ప వేరే గత్యంతరం లేదని గుర్తు చేసుకున్నప్పుడు, వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిత్వం నుంచి ఉపరాష్ట్రపతి క్యాబిన్లోకి వెళ్ళిపోవడం వల్ల నష్టం ఉంటుందనే వాస్తవం బోధపడినప్పుడు కలలు కరిగిపోకుండా ఏమవుతుంది? కానీ ఇప్పుడు ఇలాంటి వ్యూహాలకు గొడ్డలి పెట్టు లాంటి పరిణామమే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతుండడం. చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఏం ఆశించాడనేది కాదు, కేంద్రం నుంచి సదరు నిధులు విడుదల అయ్యేలా లాబియింగ్ చేసి పనిని సానుకూలం చేయగల వారెవరు అనేది చాలా కీలకమైన విషయం. ఇన్నాళ్లు చంద్రబాబు తాను సాధించినట్లుగా టముకు వేసుకోవడానికైనా సరే కేంద్రం నుంచి ఏ సానుకూల పరిణామమైనా వచ్చిందంటే దాని మూలం వెంకయ్యనాయుడు చేసిన లాబియింగ్లోనే ఉన్నదన్నది స్పష్టం. పేరుకు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కొందరు ఎంపీలకు ఢిల్లీలో సమన్వయకర్తల పదవుల్ని కేబినెట్ హోదాతో కట్టబెట్టి పబ్బం గడుపుకున్నారు. కానీ ఏపీకి ఏ కొంత సాయం సిద్ధించినా అదంతా కూడా వెంకయ్య చలవే అన్నది మర్చిపోకూడదు. ఒకవేళ చంద్రబాబు చివరి ఎన్నికల సంవత్సరంలో చక్రం తిప్పేయాలని అనుకుని ఉంటే ఆ కలలకు ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవడం అనేది పెద్ద గొడ్డలి దెబ్బ అవుతుంది. ఇప్పటికే చాలామంది ఏపీ మంత్రుల్లోనూ ఈ గుబులు మొదలైంది. చంద్రబాబు నాయుడులో కూడా ఈ భయం చాలానే ఉన్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర కేబినెట్లో వెంకయ్య లేకుండా పోవడం అనేది ఖచ్చితంగా తన అవకాశాలను ప్రభావితం చేస్తుందని ఆయన అనుకుంటున్నారని సమాచారం.